షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమిని యెహోవా మనల్ని ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన మనల్ని బలపరచునుగాక. తన కృపతో ఆయన మనల్ని ఆదరించునుగాక. ప్రియులారా, అనుదినం కూడా అనుదిన కృపల లేఖన భాగం మనం వింటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా ఆత్మీయమైన బలాన్ని పొందుకునే నిమిత్తమై అనుదిన కృపల లేఖన భాగము మనం చూసుకుంటుంటే యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో ఎలోహిం ఆత్మ నన్ను సృజించెను, ఎలోహిం ఆత్మ నన్ను సృజించెను అని భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, అవును, ఆ ఎలోహిం ఆత్మస్వరూపుడిగా ఉండి సృష్టి యావత్తును సృష్టిస్తూ వచ్చాడు. ఎలోహిం ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆ ఆత్మ మానవుని సృష్టించింది, సృష్టి యావత్తును సృష్టించింది. ఆ ఎలోహిం ఆత్మనే మనల్ని కలగజేసింది, మనల్ని రూపించింది. మానవుణ్ణి మట్టిలో నుండి తీసి ఆ మట్టిలో తీయబడిన ఆ యొక్క రూపమునకు ఆయన శ్వాస ఊదాడు, ఆ ఊపిరి ఊదాడు. ఆ ఊపిరి, ఆ శ్వాసే మానవుని బ్రతికించింది, మానవునికి ప్రాణం వచ్చింది, మానవునికి జీవం వచ్చింది సుమా. కాబట్టి మానవుడు ఆయన చేతిలో సృష్టింపబడిన సృష్టి అయి ఉన్నాడు. ఆయన హస్తాలతో నిర్మించాడు మానవుని. ఆయన తన స్వరూపంలో నిర్మించాడు, తన పోలికలో నిర్మించాడు. కాబట్టి తన చేతిలో నింపబడిన మానవుడు, తన సృష్టిలో సృష్టింపబడిన మానవుడు తనను ఆరాధించాలని, తనను గనపరచాలని, తనను మహిమపరచాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు సుమా. కాబట్టి ఆయన చేతిలో సృష్టింపబడిన సృష్టమైన మనము సృష్టికర్త అయిన ఎలోహిమును, సర్వాధికారిని ఎలోహిమును ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆ ఎలోహిముని యెహోవాను మాత్రమే మనము మహిమపరచాలి సుమా. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, నాకు రావాల్సిన మహిమను ఇతరులకు చెందనీయను. ఆయన రోషం కలిగిన వాడు సుమా. ఆయన చేతిలో సృష్టింపబడిన మానవుడు ఆయన దగ్గరికే రావాలని, ఆయన మాత్రమే గనపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, అట్టి విధంగా మనం సృజించిన సృష్టికర్త అయిన యెహోవాను, మనం సృజించిన సృష్టికర్త అయిన, మనం నిర్మించిన, జీవమిచ్చిన, ప్రాణమిచ్చిన ఆ సృష్టికర్తని యెహోవాను మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేసి ఆయనకు కృపకు పాత్రలం అవుదాం. ఆయన అనుగ్రహం మనం పొందుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వమస్య, మీరే మమ్మల్ని సృజించినారు నాయన, మీరే మాకు ప్రాణం ఇచ్చినారు, జీవం ఇచ్చినారు తండ్రి, నీకు స్తోత్రములు. కాబట్టి మేము నిన్ను ఆరాధించేవారముగా, నిన్ను గనపరిచేవారముగా ఉండుటకు సహాయం చేయమని, నీ ఉనికిని తెలుసుకుని వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు మా కొరకు పెళ్లి కుమారుగా త్వరలో రాబోతున్న మా నాథుడైన యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.